పశ్చిమ బెంగాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారీ హింస చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు విపక్ష కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. తృణమూల్ కార్యకర్తలు పోలింగ్ బూత్లపై దాడులు చేశారని బీజేపీ ఆరోపించింది. బాంబు దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. డార్జిలింగ్, కర్సాంగ్, కాలిపాంగ్, మిరిక్, డోమ్కాల్, పుజాలి, రాయ్గంజ్ మున్సిపాలిటీ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలో భారీ ఎత్తున తృణమూల్ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపించాయి. రాయ్గంజ్లో పోలింగ్ బూత్పై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు లెఫ్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై సిపిఎం నేతలు మండిపడ్డారు. అయితే రిగ్గింగ్ ఆరోపణలను తృణమూల్ తోసిపుచ్చింది. డోమ్కాల్ మున్సిపాలిటీలో ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను తృణమూల్ కార్యకర్తలు తరిమికొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చాలా చోట్ల లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలను తృణమూల్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం కనిపించింది.